దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకులైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాల వాక్య సందేశము మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 10వ కీర్తన 4వ చరణం. దుష్టులు పొగిరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో దుష్టుల యొక్క మనస్తత్వాన్ని గురించి మనకు తెలియజేస్తుంటున్నాడండి. ఈ దుష్టులు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారంటే, పొగరెక్కినటువంటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారండి. ఈ పొగరెక్కినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటుందంటే, దేవుడు వాళ్ళు చేసేటువంటి పాపాలను బట్టి, వారు చూపేటువంటి భయభక్తులు లేని జీవితాన్ని బట్టి, అంతేకాకుండా వారు తాము చేసేటువంటి ప్రతి పనులలో కూడా దేవుడు విచారణ చేయడం అనుకుంటా ఉంటారు. అంటే దేవుడు పట్టించుకోడు, దేవుడు అసలు వాళ్ళు దేవుని నమ్మరండి, దేవుని నమ్మరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దుష్టులు తమ యొక్క స్వభావము పొగరెక్కి ఉంటారండి, పొగరెక్కి ఉంటాడు. అందుకే దావీదు మహారాజు 1వ కీర్తనలో అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు అంటాడండి. కనుక ఈ యొక్క దుష్టుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే పొగరెక్కి ఉంటుంది, దేవుడు అంటే భయం లేనటువంటి విధముగా ఉంటుంది. అందుకే వారి ఆలోచనలు ఎప్పుడు కూడా దుష్టత్వంతో నిండుకున్నటువంటి ఆలోచనలు, సమాజానికి, కుటుంబాలకు, అందరికీ కూడా ఒక హాని చేసే విధముగా వాళ్ళ యొక్క జీవితం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు దేవుడే లేడనుకుంటారు. చూడండి, ఈ పొగరెక్కిన దుష్టుల యొక్క మనస్తత్వం ఏ రీతిగా ఉంటుందంటే దేవుడే లేడనుకుంటారు. అందువల్ల ఎంత ప్రమాదకరమైనటువంటి జీవితం అది, ఆ స్వభావము, ఆ మనస్తత్వము మనం గమనించినట్లయితే. అందుకే చాలామంది మనం అంటూ ఉంటాం, వాళ్ళు పొగరెక్కి మాట్లాడుతున్నారండి అంటూ ఉంటాం, వాళ్ళకు పొగరెక్కువ అంటూ ఉంటాం. పొగరు ఎవరికి స్వభావంగా సదృశ్యంగా చూపిస్తుందంటే దుష్టుడికండి. దుష్టుడు అనేవాడు అపవాది బంధకాల్లో ఉండేటువంటి వాడు. ఈ యొక్క మనస్తత్వాలన్నీ, ఈ తత్వాలన్నీ కూడా అపవాది లక్షణాలండి. ఈ యొక్క దుష్టత్వం కలిగి ఉండడం అంటే పొగరెక్కి ఉండడం, అంతేకాకుండా అపహాస్యము చేయడం, పాపము చేయడం, అది ఇది అపవాది యొక్క స్వభావము. ఎవరైతే ఇలాంటి అపవాది స్వభావాలు కలిగి ఉంటారో వారిలో దేవుడు అనేవాడు భయం ఉండదు. అంతేకాకుండా వాళ్ళు దేవుడు చెప్తూ ఉంటారు. అంతే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సందేశం వింటున్నారు. మన జీవితాల్లో మనం ఎలాగ నడుచుకోవాలంటే, మన దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా, దేవుని చిత్తానుసారముగా, దేవునికి ఇష్టమైన వారముగా, అంతేకాకుండా మనం ఎవరితో సహవాసం చేస్తుంటున్నాం, ఎలాంటి వారి మధ్య నివసిస్తుంటున్నాం, ఎలాంటి వారి మధ్య మనము ఉంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ, ఒకవేళ ఇలాంటి దుష్టుల పొగరెక్కినటువంటి దేవుడు లేనటువంటి, దేవుడు పట్టించుకోవడం లేదనుకునేటువంటి అలాంటి వారితో మన సహవాసాలు ఉండకూడదు. మనం ఎప్పుడు పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు నిజమైన దేవుడు, తీర్పు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఆయనకు భయపడదాం, ఆయన ఎరిగిన వారముగా ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితం జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.